వన్స్ అపాన్ ఎ టైమ్ సినిమాపై 100 కోట్ల బడ్జెట్ పెడితే వండరే. కానీ నేడు బడ్జెట్ 500 కోట్లు క్రాస్ చేసేస్తోంది. ఆడియన్స్కి విజువల్ వండర్స్ అందించాలి అన్న దర్శకుల ఫ్యాంటసీ నిర్మాతలకి తలకి మించిన భారం అవుతోంది. అయినప్పటికీ వెనకాడటం లేదు ప్యాషన్ ప్రొడ్యూసర్స్. ఇప్పటి వరకు కల్కినే హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ కాగా దీన్ని మించిపోతున్నాయి కొన్ని యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ అని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటిస్తోంది. ఒకప్పుడు 100 కోట్లంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు 1000 కోట్లంటున్నా లెక్క చేయటం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. రాబోయే మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల బడ్జెట్ చూస్తే నిజమనిపించక మానదు. మాగ్నప్ ఓపస్ మూవీస్ గా రూపుదిద్దుకుంటున్న వాటి నిర్మాణ వ్యయం తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ మూవీ కల్కి 2898 ADనే దేశంలోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రం. 600 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ డబుల్ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇప్పుడు దీనిపై ఉన్న రికార్డును చెరిపేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియా చరిత్రలోనే కనీవిని ఎరుగని బడ్జెట్తో తెరకెక్కుతోంది బాలీవుడ్ రామాయణ. 2 పార్ట్ కోసం 4000 కోట్లు వెచ్చించాడు నమిత్ మల్హోత్రా. అంతలా బడ్జెట్ పెట్టే కంటెంట్ ఉందో లేదో ఈ దీపావళికి తేలిపోతుంది. రాజమౌళి క్రియేట్ చేసిన బ్రాండ్ వేరే లెవెల్. హీరోలతో సంబంధం లేకుండా దర్శక ధీరుడు చెక్కే కళాఖండంపై ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని పోటీ పడుతున్నారు నిర్మాతలు. అందులోనూ మహేష్ బాబు లాంటి క్రేజీ హీరోతో కాంబో సెట్ చేస్తే కోట్లు కుమ్మరించాల్సిందే. వారణాసిపై 1000 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది శ్రీదుర్గ ఆర్ట్స్. ఇప్పటి వరకు 500 కోట్లు క్రాస్ చేయని మహి పాన్ ఇండియా ఫిలింతో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అయ్యాడు. పుష్ప 2తో ఇండియా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేశాడు బన్నీ. దీంతో ఐకాన్ స్టార్ రేంజ్ పెరిగింది. నెక్స్ట్ ఆ రేంజ్ కు తగ్గట్టుగానే సినిమాను సిద్ధం చేశాడు. పాన్ ఇండియా ఫిలిం అనుభవం లేని త్రివిక్రమ్ ను పక్కన పెట్టి జవాన్తో బీ టౌన్ కు కలెక్షన్స్ అంటే ఇవి రుచి చూపించిన ఎట్లీతో బిగ్ స్కెచ్ ప్లాన్ చేశాడు. రాకాను పట్టాలెక్కించాడు. ఈ క్రేజీ కాంబోకి ఫిదా అయిన సన్ పిక్చర్స్ 800 నుండి 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత యష్ క్రేజ్ పెరగడంతో బడ్జెట్ కూడా పెంచేశాడు. 500 కోట్లతో టాక్సిక్ తెరకెక్కిద్దామనుకుంటే తడిసి మోపడైందని శాండిల్వుడ్ టాక్. బడ్జెట్ కోట్లు దాటడానికి మెయిన్ రీజన్స్ స్టార్ హీరోస్, డైరెక్టర్స్ రెమ్యునరేషన్స్ అండ్ విఎఫ్ఎక్స్. ఈ రెండింటికి అత్యధిక భాగం ఖర్చు అవుతోంది. వీటికి తోడు విదేశాల్లో షూటింగ్, స్పెషల్ సెట్స్ అంటూ క్రోర్స్ కుమ్మరిస్తున్నారు. ఓటీటీ సంస్థలను ఆకర్షించేందుకు కూడా ఈ బడ్జెట్ వర్క్ అవుతోంది. ఆడియన్స్కు కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాణ వ్యయాన్ని పెట్టడంలో తప్పలేదు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పెట్టిన ఖర్చుకు రెండింతలు వస్తే ఓకే, కానీ అదే రిజల్ట్ తిరగబడితే ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా తీయడానికి ఛాన్స్ ఉండదు. ఆదిపురుష్, కంగువా, గేమ్ చేంజర్, రాజాసాబ్ రిజల్ట్ దెబ్బకు నిర్మాణ సంస్థలు ఎంత కుదేలయ్యాయో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. సల్మాన్ ఖాన్ స్పీడ్ పెంచేశాడు. ఒకటి సెట్స్ పై ఉండగానే మరొకటి సిద్ధం చేసేస్తున్నాడు. మాతృభూమి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పట్టాలెక్కించేశాడు. నెక్స్ట్ బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ విషయాన్ని రాజ్ హింటిస్తుంటే సమంత కన్ఫర్మ్ చేసిందా? సికిందర్ భారీ డిజాస్టర్స్ తర్వాత సల్మాన్ ఖాన్ కు గట్టిగానే జ్ఞానోదయం అయినట్లుంది. రొటీన్ యాక్షన్ ఎలివేషన్స్ కు భిన్నంగా స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా మాతృభూమి చేస్తున్నాడు. ఇందులో కల్నల్గా కనిపించబోతున్నాడు కండల వీరుడు. ఈ సినిమా చివరి దశకు వచ్చేసరికి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో యాక్షన్ మూవీకి టర్న్ తీసుకున్న సల్లుభాయ్ మరో ప్రాజెక్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సల్మాన్తో బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేతో డిఫరెంట్ మూవీ ప్లాన్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. కామెడీ విత్ సూపర్ హీరో కథను మేక్ చేసి సల్మాన్కు వినిపించగా ఇంప్రెస్ అయి ఓకే చెప్పాడని సమాచారం. రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్ గురించి హింటిస్తూనే హైడ్ చేస్తున్నాడు రాజ్. హిందీలో ఓ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కుతుందని చెబుతున్నాడు, కానీ రివీల్ చేయట్లేదు. కానీ ఇదే విషయాన్ని ఇన్స్టాలో ఓ పేజ్ పేర్కొనగా దానికి సమంత లైక్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అంటే సల్మాన్ ఖాన్తో మూవీ నిజమేనన్న వార్తలు స్ట్రాంగ్ అవుతున్నాయి. అయితే ఇందులో శామ్ నటిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా కృతి సనన్ కి మ్యాడాక్ ఫిల్మ్స్ ఆఫర్స్ ఇస్తోందా? రష్మిక కూడా స్పెషల్ బాండింగ్ ఏర్పాటు చేసుకోబోతోందా? ఇప్పటికే 2 హిట్స్ ఇచ్చిన నేషనల్ క్రష్ హ్యాట్రిక్ హిట్ కోసం సిద్ధమైందా?
విజయ్ దేవరకొండను కూడా బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో టైఅప్ చేస్తోందా? స్టార్ కిడ్స్ ను ధర్మ ప్రొడక్షన్స్ వదలనట్లు కృతి సనన్ ను పెంచి పోషిస్తోంది మరో బడా ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిలిమ్స్. 2017లో రప్తాతో మొదలైన దినేష్ విజన్ కృతి బాండింగ్ స్టిల్ కంటిన్యూ అవుతోంది. తొలి సినిమా ఫ్లాప్ అయినా కృతిని వదలలేదు మడాక్. వరుస ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కాంబోలో 6 సినిమాలు 2-3 సిరీస్ చేసింది. నెక్స్ట్ వీరి కాంబోలో కాక్టైల్ 2 జూన్ 19న రాబోతోంది. నేషనల్ క్రష్ రష్మిక కూడా కృతిల నిర్మాణ సంస్థతో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకుంటోంది. చావాతో మొదలైన ఈ బాండింగ్ ధమాతో బలపడి కాక్టైల్ 2 వరకు వచ్చింది. చావా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ధమా ఓకే అనిపించుకుంది. కాక్టైల్ 2తో మరో హిట్ చూసి మడాకు లక్కీ హీరోయిన్ అయిపోదామనుకుంటోంది రష్మిక దేవరకొండ. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ తో రిలేషన్ మరింత పెద్దది చేసుకోబోతోంది రష్మిక. భర్త విజయ్ దేవరకొండను రంగంలోకి దింపినట్లుంది. ఆ మధ్య మడాక్ ఆఫీస్ కు డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో కలిసి వచ్చాడు రౌడీ బాయ్. దీంతో ఈ కొలాబరేషన్ సెట్ కాబోతోందని వార్తలు వచ్చాయి. విజయ్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తీసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కరుపుతో మ్యాసివ్ హిట్ కొట్టాడు సూర్య. విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కానీ వీటికన్నా తన మైల్ స్టోన్ మూవీ పైనే మనసు ఎక్కువ పెడుతున్నారట సూర్య. దర్శకుల వేటలో పడినట్లు తెలుస్తోంది. స్పెషల్ మూవీకి నాగ్లా పొరుగు దర్శకులకు ఛాన్స్ ఇస్తాడా? ఓన్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ ని సెట్ చేస్తాడా? పాత ఫ్లాప్ లెక్కలన్నీ కరుపుతో బదిలీ చేశాడు సూర్య. నడిపి నాయగన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇటీవలే ఓటీటీలో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ నుంచి వ్యూస్ దక్కించుకుంటోంది. కరుపుతో 340 కోట్లు కొల్లగొట్టడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ పై అంచనాలు పెరిగాయి. టార్గెట్ మారింది. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి నుండి వస్తున్న మూవీ కావడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఆగస్టు 14న రిలీజ్ అయ్యే ఈ మూవీని ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ షురూ చేయనుంది మూవీ టీం. మలయాళ దర్శకుడు జీతు మాధవన్తో వర్క్ చేస్తున్న సూర్య 47 ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావస్తోంది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఇప్పటి నుండే ఫోకస్ చేస్తున్నాడు నడిపి నాయగన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో 48 ఉండబోతోందని సమాచారం. ఈ మూవీస్ కన్నా తన 50th ప్రాజెక్ట్ పై సూర్య ఫోకస్ చేస్తున్నాడని చెన్నై టాక్. మైల్ స్టోన్ మూవీ కోసం తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడిని సూర్య టీం సంప్రదించినట్లు కాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అతడేమన్నాడో కానీ కొత్తగా నెల్సన్ దిలీప్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం జైలర్ 2తో కాలక్షేపం చేస్తున్న నెల్సన్ నెక్స్ట్ మల్టీ స్టారర్ ఫిలిం లోడ్ చేస్తున్నాడు. మరి ఈ బిజీ షెడ్యూల్లో సూర్య కోసం సినిమా చేసి పడతాడా? మరొకరికి నడిపి నాయగన్ అవకాశం ఇస్తాడా? నాగార్జున తన 100వ సినిమాకు తమిళ దర్శకుడిని సెట్ చేసినట్లు సూర్య తన 50వ సినిమాకు పొరుగు దర్శకులను సెలెక్ట్ చేసుకుంటాడా? వెయిట్ అండ్ సీ. కొన్ని రోజులుగా బాలీవుడ్ లో కామెడీ సీక్వెల్స్ వర్కౌట్ కావట్లేదు. సీక్వెల్ కింగ్స్ అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్ సోలోగా వచ్చిన మల్టీ స్టారర్స్ తో దిగిన సక్సెస్ దక్కడం కష్టమవుతోంది. రిజల్ట్స్ తేడా కొడుతున్నా తాము మాత్రం కామెడీ సీక్వెల్స్ వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు ఈ స్టార్స్. సినిమాలు చేయకుండానైనా ఉంటారేమో కానీ సీక్వెల్స్ తీయకుండా సర్వైవ్ కాలేరు అక్షయ్ కుమార్ అండ్ అజయ్ దేవ్గన్. ముఖ్యంగా ఓ కామెడీ సినిమా తీయడం, అది వర్కౌట్ కాగానే 1, 2, 3 అంటూ తోకలు తీసుకురావడం కామనే. కానీ గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో కామెడీ సీక్వెల్స్ కు పైసలు రాలట్లేదు. గత ఏడాది హౌస్ఫుల్ 5, జాలీ LLB 3 సో అనిపించుకున్నాయి. అజయ్ దేవ్గన్ సన్ ఆఫ్ సర్దార్ 2 ఎందుకు తీశారో మేకర్స్ కైనా తెలుసో లేదో భారీ డిజాస్టర్ రిజల్ట్ చూసింది. దే ప్యార్ దే 2 పర్వాలేదనిపించుకుంది. రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఓబెరాయ్, ఆప్తాబ్ శివదాసాని, మస్తీ 4ను ఆడియన్స్ పట్టించుకోలేదు. కామెడీ సీక్వెల్ కు బాలీవుడ్లో ఆదరణ తగ్గుతున్నా ప్రేక్షకులకు టెస్ట్ పెడుతున్నారు సీక్వెల్స్ కింగ్స్ అక్షయ్ అండ్ అజయ్ దేవ్గన్. నెక్స్ట్ ఈ జాన్రాలో మూవీస్ లోడింగ్ చేస్తున్నారు. హారర్ కామెడీ భూత్ బంగ్లాతో సోలో హీరోగా హిట్ కొట్టిన అక్షయ్ కుమార్ నెక్స్ట్ మల్టీ స్టారర్ మూవీని దించబోతున్నాడు. వెల్కమ్ సిరీస్ నుంచి వస్తోన్న థర్డ్ వెంచర్ వెల్కమ్ టు ద జంగిల్ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. భారీ స్టార్ కాస్ట్ తో ఎక్స్పెరిమెంట్ చేశాడు డైరెక్టర్ అహ్మద్ ఖాన్. అజయ్ దేవ్గన్ జూలై 10న ధమాల్ 4తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ట్రైలర్స్లో ఫన్ పుట్టించిన ఈ సినిమాలు థియేటర్స్లో ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తాయో, రాబోయే కామెడీ సిరీస్ చిత్రాలకు హోప్ అవుతాయో లేదో లెట్స్ సీ.